టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ జాకేర్ అలీ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఆరంభాన్నే దడదడగా ఇచ్చింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75, 5 సిక్సర్లు, 6 ఫోర్లు మరియు శుభ్మన్ గిల్ 29 కలిసి తొలి 6.2 ఓవర్లలోనే 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లేలో భారత స్కోరు 72/0 ఉండగా, అభిషేక్ తన అగ్నిపరీక్ష చూపుతూ 200 స్ట్రైక్ రేట్తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మిడిలార్డర్ తడబడినప్పటికీ హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 38 చివరలో వేగంగా కొట్టడంతో ఇండియా 20 ఓవర్లలో 168/6 స్కోరు చేసింది. శర్మా రనౌట్ కావడం, గిల్, శివం దూబే, తిలక్ వర్మ అవుట్ కావడంతో ధాటి కొంత తగ్గింది. బంగ్లా తరపున రిషాద్ హుసేన్ 2 వికెట్లు తీసి ప్రభావం చూపించాడు. బంగ్లాదేశ్ చేసింగ్ 169 పరుగుల లక్ష్యాన్ని తీసుకొనేంక బంగ్లాదేశ్ తొందరగా వికెట్లు కోల్పోయింది. సైఫ్ హసాన్ 51 బంతుల్లో 69 ఒక్కడే పోరాడాడు. ఇతరులెవ్వరూ రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా పదునైన బంతులతో తొందరగా బ్రేక్ ఇచ్చాడు. తొలత తంజిద్ హసాన్ను అవుట్ చేశాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు 18 పరుగులు 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ మిడిలార్డర్ను ధ్వంసం చేశారు. చివరికి బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక సంఘటనలు అభిషేక్ శర్మ పేలవ ఆటతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. కుమార్ బిషన్, జస్ప్రీత్, కుల్దీప్ స్పిన్నర్లు కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. హార్దిక్ చివరికి ఫినిష్ వేగంగా ఇచ్చాడు. సైఫ్ హసాన్ ఒక్కడే ధైర్యంగా షాట్లు కొట్టాడు కానీ మిగిలిన వాళ్లు సహాయం చేయలేకపోయారు. ఫలితం భారత్ 41 పరుగులతో విజయం సాధించింది. ఇది ఆసియా కప్ 2025 ఫైనల్కి భారత్ నేరుగా ప్రవేశించడానికి సహాయపడింది.